హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం బీట్రూట్ రైస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోతుందండి. మీరు ఏమైనా లంచ్ బాక్సెస్కి కానీ, అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా, లంచ్కి కానీ డిన్నర్కి కానీ బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా ఫాస్ట్గా మనకి రెసిపీ అనేది అయిపోతుంది. దానికన్నా ముందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికండి ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ నేను తీసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులన్నీ మనం వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 మిరపకాయలు, ఒక ఆనియన్ మనం యాడ్ చేసుకుంటున్నామండి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చాలండి. ఒక 50% ఫ్రై అవుతే సరిపోతుంది. దీంట్లో నేను చాప్ చేసిన గార్లిక్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి, వెల్లుల్లిపాయల్ని. మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై చేసుకునేంత వరకు ఆ ఫ్లేవర్ మనకి స్మెల్ అనేది వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఇది అయిపోయిన తర్వాత అండి దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ అండి, మీరు ఎక్కువ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో మనకి సరిపోకపోతే మనం యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక బీట్రూట్ మట్టికి మొత్తం పీల్ చేసి ఇట్లాగా తురుముకొని పెట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే పీసెస్గానే కట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని బీట్రూట్స్ తీయగా ఉంటాయి కాబట్టి ఆ తీపి అనేది మనకి తగలకుండా ఉంటుంది ఈ విధంగా మనం కట్ చేసుకుంటే. ఈ బీట్రూట్ అనేది మనం డైరెక్ట్గా తినడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. మనం జ్యూస్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా బీట్రూట్ రైస్ అయినా చేసుకోవచ్చు అండి. ఇంకా బీట్రూట్లో మనకి చాలా డిఫరెన్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉంటున్నాయండి. అవి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం బీట్రూట్ ఇంటికి తీసుకోవడానికి ట్రై చేసుకోవాలండి, బ్లడ్ పట్టడానికి. దీంట్లోనే మనం ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసినాం కాబట్టి ఒక 1/2 టేబుల్ దాకా మనకి కారం అనేది సరిపోతుంది. నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ అండి, కొంచెం చల్లార్చుకొని ఈ విధంగా పొడి పొడిగా వేసుకుంటున్నాను. దీనికి అన్నానికి బీట్రూట్కి బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు ఈ బీట్రూట్ని మీరు ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అయినా తురిమేసి పెట్టేసుకోండి. మీరు ఒకవేళ డే టైంలో చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే బీట్రూట్ మనం తురిమి స్టోర్ చేసుకోలేము, అది పాడైపోతుంది. ఒక్క నైట్ అయితే అది స్టోర్ అవుతుందండి ఫ్రిడ్జ్లో, ఇబ్బంది ఏమి ఉండదు దానికి. మనం మార్నింగ్ లేచి హడావిడిగా మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ విధమైన రెసిపీస్ని మనం క్విక్గా మన బాక్సెస్లోకి సెట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. నా యూట్యూబ్ ఛానల్లో అండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి. ఇంకా నేను అప్డేట్ చేస్తూనే ఉంటున్నాను. మీకు నచ్చితే ఒకవేళ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి సలహాలు కావాలనుకున్నా, ఏమైనా ఫుడ్స్ మీకు రెసిపీస్ కావాలనుకున్నా నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ప్రిపేర్ చేసి మీకు పెడతాను. ఈ రైస్ని మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఒకసారైనా. చాలా టేస్టీగా ఉందండి. మీకు ఆఫ్టర్నూన్ దాకైనా ఇది మీ లంచ్ బాక్సెస్లోకి ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ హస్బెండ్స్కి కానీ, మీకు కానీ, పిల్లలకైనా మీరు ఇది బాక్స్లో పెట్టేసండి. పిల్లలకి స్పైసీనెస్ అవసరం లేదు అనుకుంటే మిర్చి అయినా, చిల్లీ పౌడర్ అయినా ఏదో ఒకటి మీరు స్కిప్ చేసి వేసేయచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బీ సేఫ్.